హలో అండి, అందరికీ నమస్కారం. సెక్రటరీ కథని తరువాత భాగం తెలుసుకుందాం. నిన్నటి కథలో రాత్రి పడుకోబోయే ముందు బామ్మగారు వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారు చెప్పిన సంబంధం కనుకే అయితే జయ, మన కష్టాలు తీరినట్లే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది. నా అదృష్టం ఏంటో నాకు తెలుసులే బామ్మ, నువ్వేం చెప్పక్కర్లేదు అంది విసుగ్గా. తర్వాత 4 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అప్పుడే శివరాం వచ్చి వెళ్ళిపోయాడు. జయంతి ముందు హాల్లో కూర్చుని పుస్తకాలు తిరిగేస్తుంది. బామ్మగారు కూడా అక్కడే ఉంది. వాకిట్లో కారు చప్పుడు వినిపించింది. ఎవరే వచ్చింది అంది బామ్మ. జయంతికి క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. ఆ కారు చప్పుడు ఎవరిదో తనకి స్పష్టంగా తెలుసు. అబ్బాయి కాదు కదా. బామ్మగారు లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది. తన ఊహే నిజమైంది. బామ్మకి గుమ్మంలోనే ఎదురయ్యాడు శేఖరం. అరే, ఏమిటి అంత చిక్కిపోయినావే? బామ్మగారు ఆత్రంగా అడిగింది. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. శేఖరం చాలా చిక్కిపోయాడు. గడ్డం మాసి ఉంది. శరీరకాంతి మాసిపోయి పాలిపోయినట్లుగా ఉంది. అసలు నువ్వేనా? గుర్తుపట్టలేకుండా ఉన్నాను అంది బామ్మ. జ్వరం వచ్చింది. వెళ్ళిన మర్నాడే నొప్పులు అనిపించింది. సాయంత్రానికి ఒళ్ళు వెచ్చగా అనిపించింది. 2 రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాను కానీ తగ్గలేదు అన్నాడతను. మనిషి ఎంత చిక్కిపోయాడో, కంఠం అంత గంభీరంగా ఉంది. శేఖరం కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. బామ్మ అతన్ని కంటికి రెప్పలా చూస్తోంది. ఈ 4-5 రోజుల్లోనూ తను ఒక్కసారి కూడా అతని దగ్గరకు వెళ్ళలేదు. వెళ్ళే అవసరం కూడా రాలేదు. ఒకసారి బామ్మకి బదులు తను మంచినీళ్లు తీసుకెళ్ళింది. నువ్వెందుకు తెచ్చావు అన్నాడతను మంచం మీద నుంచి లేచి. తేకూడదా అని అడగాలనిపించినా అతని కంఠస్వరం ధోరణికి అడగలేకపోయింది. బామ్మకి నొప్పి వచ్చింది అంది. సరే అన్నాడతను పక్కనున్న పుస్తకం తీసి చూసుకుంటూ. జయంతి గ్లాస్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఎందుకో గాని అతని కంఠంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆ సాయంత్రం వంట చేయాలనుకుని సిద్ధమవుతుండగా ఇంతలో నాయర్ వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు అంది వెనక్కి తగ్గుతూ. అయ్యగారు కబురు చేశారు, మీరు లేవండి అన్నాడు. జయంతి మౌనంగా బయటకు వచ్చేసింది. అంటే తను చేసిన వంట తినాల్సి వస్తుందని భయమా అతనికి? శేఖరం బాగా కోలుకున్నాడు. మామూలుగా యథాప్రకారంగా అతని పనులు జరిగిపోతున్నాయి. బామ్మగారికి కూడా కులాసాగానే ఉంది. కానీ నాయర్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు. ఓ రోజు సునంద వచ్చినప్పుడు, ఇంకా ఉన్నావేం? అతను ఊరు నుంచి వచ్చి ఎన్ని రోజులైతే అంది నవ్వు దాచుకుంటూ. కళ్ళు కనిపించటంలా నీకు? అతనే పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు అంది జయంతి కోపంగా. కోపం దేనికి? పోన్లే, ఇప్పుడు నయమైందిగా. అవును, ఇవాళో రేపో అడుగుతాను. ఎక్కడ చెప్పు? ఉదయం వెళ్ళి రాత్రికి వస్తున్నాడు. భోజనం కూడా నాయర్ ఆఫీస్కే తీసుకువెడుతున్నాడు. నీ మనసులో ఉద్దేశం కనిపెట్టాడులా ఉంది. అందుకే తప్పించుకుంటున్నాడేమో. చిచి అంది జయంతి. పైకి కాదని తినేసినా లోపల అదే నిజమేమో అనిపించసాగింది. దొడ్లో ఉన్న పూలు కోసి దేవుడికి మాలగా గుచ్చటం జయంతి దినచర్యలో ఓ భాగం. ఈరోజు కూడా పళ్ళెం నిండా పూలు కోసుకొని గుచ్చుతోంది. పూల పళ్ళెం చేత్తో పట్టుకుని మెట్లెక్కి పైకి వచ్చింది. గదిలో అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. జయంతి గదిలోకి రావడం ఎదురుగుండా అద్దంలోంచి కనిపిస్తూనే ఉంది. గుమ్మంలోనే ఆగిపోయింది జయంతి. అతను ఆత్రంగా వెనక్కి తిరగలేదు. ఎందుకొచ్చావు అని కూడా అడగలేదు. నిదానంగా టై కట్టుకోసాగాడు. జయంతికి ఒళ్ళు మండిపోయింది. పళ్ళెంలో పూలు గుచ్చే సూది తీసి వెనకగా వెళ్ళి భుజం మీద గట్టిగా గుచ్చాలన్నంత కోపం వచ్చింది. అసలు ఏమైంది ఇతనికి? ఇది వరకు శేఖరానికి ఇతనికి ఎక్కడా పోలికుందా? బామ్మ తన మాటలకి లోబడిపోయింది కాబట్టి ఇక ఉండడం తప్పడం లేదు. నాకు అనే గర్వమా? అతన్ని చూసి చూడనట్లు ఊరుకున్నాడు. మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంది గత్యంతరం లేక. ఏమిటది? కంఠంతో పాటు ముఖం కూడా గంభీరంగా ఉంది. అతని స్వరానికి గతుక్కుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతాం అంది. బామ్మ ఒప్పుకుందా? ఆవిడకేం అభ్యంతరం లేదు. అది నీకు తెలుసా?
తెలుసు. అయితే ఇక అభ్యంతరం ఎవరికి మరి? నిశ్చలంగా అన్నాడతను. జయంతి చురుగ్గా చూసింది. ఈ సాయంత్రం వెళ్ళిపోతాం అని చెప్పడానికి వచ్చాను. సరే. ఈ మాట కోసమే అతను ఎదురు చూస్తున్నట్టు ఉంది అతని ధోరణి. వచ్చిన పని ఇంత సూటిగా సులభంగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు తను. ఎంత మూర్ఖురాలు! సునంద మాటల్ని ఆధారంగా చేసుకుని ఏవేవో ఆలోచించుకుంది. పోన్లే, ఇప్పుడు దానికి తనేం బాధపడడం లేదు. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. రాజశేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది. వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఆగి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాల్ని అంది. అదే నీ మనసులో ఉంచుకుంటే చాలు. లేచిన తర్వాత నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సాయం చేస్తుంటాను. నీ నుంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండా ఉంటే నాకు చాలు. నిరుత్తరైన జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణంసేపు నిలబడిపోయింది. సరే, వస్తాను అంటూ గిరుక్కుని తిరిగి వచ్చేసింది. వచ్చే ముందు క్షణంలో సగంసేపు ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది. ఆ మొహంలోనూ కళ్ళలోనూ పెదవుల చివర చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. జయంతికి ఒంటి నిండా తేళ్లు జెరులు పాకినట్టుగా కంపరంగా అనిపించింది. ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోకూడదు. జీవితంలో ఈ అనుభవాల్ని మనసులో ఎర్ర అక్షరాలతో రాసుకొని వాటి కింద గీత గీసుకోవాలి అనుకుంది. బామ్మ పూజ గదిలో పూజ చేసుకుంటోంది. బామ్మ, పూజ గది ముందుకు వస్తూ పిలిచింది జయంతి. లోపల నుంచి ఆవిడ పలుకలేదు. బామ్మ గుమ్మంలో నిలబడి మరోసారి పిలిచింది. క్షణంసేపు వెలుగులోంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా కనిపించడంతో ఏం తెలియలేదు. బామ్మ గది లోపలికి అడుగు పెడుతూ హఠాత్తుగా ఆగిపోయింది. లోపల ఆవిడ ఓ పక్కగా వరిగిపోయింది. అదేమిటి, మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు? లోపలికి పరిగెడుతూ అంది. బామ్మగారు అప్పటికే పలుకలేదు. జయంతి చేతిలో పళ్ళెం కింద పడేస్తూ దగ్గరికి వెళ్ళి భుజం పట్టి మెల్లగా కుదుపుతూ, పలకవేం, డాక్టర్కి కబురు చేయాలా అంది. ఆవిడ పలుకలేదు. ఆవిడ ఒరిగిపోయిన తీరు చూసి మాట్లాడకపోవడం కొత్తగా అనిపిస్తోంది. ఈసారి గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరిచింది. సమాధానం రాలేదు. ఇంతలో నాయర్ వచ్చాడు. అయ్యగారిని పిలుచుకురా అంది. జయంతికి తనకి తెలియకుండానే గుండెల నిండా దుఃఖం నిండిపోయింది. కళ్ళు చెమర్చాయి. మాట్లాడు బామ్మ, కనీసం అయినా అను, భయంతో చచ్చిపోతున్నాను అంటూ ఏడవసాగింది. శేఖరం పరిగెత్తుకొచ్చాడు. అతని కాళ్ళకి బూట్లు ఉన్నాయి. ఇంకా కోటు వేసుకోలేదు. ఇన్షర్టుతో ఉన్నాడు. ఏమిటది అన్నాడు బూటుతోనే లోపలికి వచ్చేస్తూ. మాట్లాడలేదు. జయంతి ఏడుస్తూనే శేఖరం వైపు చూడకుండా అంది. ఆగు, నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూర్చుని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకొని నాడి చూశాడు. అతని కనుబొమలు ముడుచుకున్నాయి. ముఖంలో బాధని సూచించే భావంతో జయంతి వైపు ఓసారి చూసి, నాయర్తో డాక్టర్కి రమ్మని ఫోన్ చెయ్యి అన్నాడు. నాయర్ పరిగెత్తాడు. డాక్టర్ వచ్చి ఆవిడ ప్రాణం పోయి అప్పుడే గంటైంది అన్నాడు డాక్టర్ జయంతిని చూస్తూ. అబద్ధం, కాదు కాదు. జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరిగెత్తబోయింది. జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకు వచ్చి జయంతి చేతిని పట్టుకున్నాడు. వదలండి అంటూ వెళ్ళి మీద పడి ఏడవసాగింది. డాక్టర్ యువతలికి వచ్చేస్తుండగా, ఎవరు వాళ్ళు, మీ చుట్టాలా అని అడిగాడు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.